ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి. సో బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నిక్. సో ఏంటి ఆ టెక్నిక్ అంటే మనం ఒక సొల్యూషన్ని చేసే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ వేస్లో మనం చేసే ప్రొసీజర్ని రిటర్న్ రావడం అనమాట. సో దాన్నే బ్యాక్ ట్రాకింగ్ అంటారు అనమాట. సింపుల్గా ఇక్కడ మనం ఎక్కడ ఎక్కువ ఈ బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు మ్యాగజైన్స్లో సుడోకు ఫజిల్ లా కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి. సో మనం ఒక వే చేసినాం అనుకోండి, ఆ వేలో ఒకనొక రౌండ్ వరకు ఒకనొక పొజిషన్ ఆన్సర్ వచ్చినట్టే ఉంటుంది. కానీ నెక్స్ట్ వేలో నెక్స్ట్ రోకి నెక్స్ట్ సంబంధించిన రిజల్ట్కి ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్కి వెళ్ళి ప్రీవియస్ స్టెప్లో మనం ముందు రోజు సక్సెస్ అయింటుంది కదా. సో అటువంటి మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి, ఎడిట్ చేయాలన్నమాట. సో ఆ విధంగా 1 by 1 చేసుకుంటా పోతే మనకు అంత ప్రాసెస్ అంతా ఫైనల్గా మనకి ఎప్పుడు ట్రూ అవుతుందని మనము సాటిస్ఫాక్షన్ అవుతామో, కరెక్ట్ అనిపిస్తుందో, సో అంతవరకు మనం ఏం చేయాలి, బ్యాక్కి వెళ్ళాలి, మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి, ఫ్రంట్కి వెళ్ళాలి. ఇలా బ్యాక్కి వెళ్ళాలి, ఎడిట్ చేయాలి, ఫ్రంట్. అలా ఎంతవరకు మన సంబంధించిన రిజల్ట్ ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తామో అంతవరకు. సో అందుకే నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయన్నమాట. ఆ వేస్ని ప్రొసీజర్ని మనం ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ అంటారు అనమాట. సో ఎక్కువగా బ్యాక్ ట్రాకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమవుతాయంటే ఎన్ క్వీన్స్ ప్రాబ్లం యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ అంటారు. ఎన్ క్వీన్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్లో ఎన్ని రోస్ కాలమ్స్ తీసుకుంటామో అన్ని క్వీన్స్ని మనము అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువగా అడిగేది నెంబర్ ఆఫ్ క్వీన్స్ 4 అండ్ నెంబర్ ఆఫ్ క్వీన్స్ 8 తీసుకొని అడుగుతూ ఉంటారు అనమాట. సో 8 అనేది సాల్వ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఎందుకంటే 8 into 8 64 కాలమ్స్ ఉంటాయి, 64 ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. దట్ మీన్స్ చెస్ బోర్డ్ మనకు ఫీల్డ్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఫీల్డ్స్లో ఎన్ని క్వీన్స్ మనము పాసిబిలిటీస్ అంటే ఒక క్వీన్కి క్రాష్ అవ్వకూడదు అనమాట. అలా ఎన్ని క్వీన్స్ మనము పాసిబిలిటీ చేస్తామో దాన్ని మనం ఎన్ క్వీన్స్ ప్రాబ్లం ఉంటుంది. డైరెక్ట్గా 8 queens 4 queens అడగడు, బట్ మ్యాక్సిమం తీసుకోవాల్సింది 8 queens అనమాట. సో మినిమం వచ్చేసి మనకు 4 queens స్టార్ట్ అవుతుంది అనమాట. 2 queens 1 queens 3 queens మనకు అదే పాసిబుల్ అవ్వదు అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది మ్యాక్సిమం అనమాట. సో ఇప్పుడు మనము డెఫినేషన్ చూద్దాం. ఎన్ క్వీన్స్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విషయంలో డెఫినేషన్ ఏంటి, ఫస్ట్ బ్యాక్ ట్రాకింగ్ అంటే తెలియాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం బ్యాక్ ట్రాకింగ్ చేయాలన్నమాట. సో బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి చూడండి, బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ ఏ వే టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్స్ బై ట్రయింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ 1 by 1. అంటే ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే విషయంలో మనం ఏం చేస్తున్నాము, ట్రై టు డిఫరెంట్ ఆప్షన్స్ ఇన్ 1 by 1. ఒక్కొక్క ఆప్షన్ ఏం జరుగుతుంది అది కానీ మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది, లైక్ ఎగ్జిస్టింగ్ అయితే సక్సెస్ అయింది అనుకోండి, ఓకే. ఎగ్జిస్టింగ్ కాదంటే మళ్ళీ ఏం చేయాలి, బ్యాక్ రావాలన్నమాట. సో దాన్ని బ్యాక్ ట్రాకింగ్. అందుకే చెప్తాడు డిఫరెంట్ ఆప్షన్స్ 1 by 1 అండ్ ఇఫ్ యాన్ ఆప్షన్ డస్ నాట్ వర్క్, ఇఫ్ దట్ ఆప్షన్ డస్ నాట్ వర్క్ అంటే మనం ఇప్పుడు ఒక వేలో పోతున్నాము, ఫస్ట్ రో ఇక్కడ మనకి ఈ రోజు చేసిన సక్సెస్ వచ్చింది, సెకండ్ రోకి పోయేటప్పటికి ఫస్ట్ రో వచ్చింది కానీ సెకండ్ రోకి వచ్చేసి వస్తుంది అనుకొని మనం చేస్తాం. కానీ అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దట్ ఆప్షన్ డస్ నాట్ వర్క్ అవ్వలేదు అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇట్ బ్యాక్ ట్రాక్స్ అండ్ ట్రైస్ ద నెక్స్ట్ ఆప్షన్. అంటే మళ్ళీ మనం చేంజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే మనం కరెక్ట్ అనుకొని చేసామో ఆ ఆప్షన్ మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటూ పోవాలి. అలా మనకి ఏదైతే రిజల్ట్ అనుకుంటున్నామో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు ఎన్ని ఆప్షన్స్ పాసిబిలిటీ అయితే అన్ని ఆప్షన్స్ మనం ట్రై చేసే ప్రాసెస్నే బ్యాక్ ట్రాకింగ్ అంటారు. ఇది స్మాల్ టెక్నిక్, ఈ కాంప్లెక్స్ కాదు, స్మాల్ టెక్నిక్. అంటే ఏంటి, మనకు కావాల్సిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ని మనం ట్రై చేయడమే, దాన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటారు. అంటే ఏంటి, మనకి ఇక్కడ 2 rows సక్సెస్ఫుల్ అయినాయి, 3rd row వస్తుంది అనుకుని చేస్తున్నాం. ఆ 3rd row మనకి ఎగ్జిస్ట్ కావాలనుకుని ఏమవుతుంది, ప్రీవియస్కి వెళ్ళి సెకండ్ రోని ఎడిట్ చేయాలి. అలాగే ఒకవేళ సెకండ్ రో ఓకే ప్రాబ్లం లేదనుకుంటే మళ్ళీ ఫస్ట్ రో వస్తుంది అనమాట. సో అలా మొత్తం 1 by 1 చెక్ చేసుకుంటే పోదు మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైతే పాసిబుల్ సక్సెస్ అవుతుందో అంతవరకు అన్ని పాసిబుల్ వేస్ని మనం ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఎన్ క్వీన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను.
ఓకేనా. సో దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటి, ఎన్ క్వీన్స్ ప్రాబ్లమ్స్ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ అని క్వశ్చన్ అడుగుతాడు. దానికి సంబంధించిన కండిషన్స్ ఫస్ట్లో ఇచ్చేసాను. సో కండిషన్స్ నేను ఇక్కడ రాశాను చూడండి. నో 2 queens ఇన్ ద సేమ్ రో. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒకటే రోలో 2 queens అనేటివి ఎక్కడా కూడా ఎదురవ్వకూడదు, అంటే క్రాష్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు నువ్వు ఇక్కడ క్వీన్ తీసుకున్నావు అనుకోండి, ఆ రోస్లో ఇంకెక్కడా కూడా నువ్వు క్వీన్ని ఇన్సర్ట్ చేసేదానికి లేదనమాట, ప్లే చేసేదానికి లేదు. సో అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమవుతున్నాడు, అలాగే నో 2 queens ఇన్ ద సేమ్ కాలం. ఇప్పుడు నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు అనుకోండి క్వీన్ని, ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఆ రో మొత్తం ఇంకెక్కడా కూడా నువ్వు క్వీన్ని ఇన్సర్ట్ చేయకూడదు. అలాగే రో అయిపోయిన తర్వాత కాలంలో కూడా చెక్ చేసుకుంటారు. అంటే ఇది రో, ఇది కాలంలో కూడా మనకి ఎక్కడా కూడా ఇంకో క్వీన్ అనేది ఎదురుపడకూడదు అనమాట. సో అలాగే ఇంకో థర్డ్ కండిషన్ ఏంటంటే నో 2 queens ఇన్ ద సేమ్ డయాగనల్. అంటే క్రాస్ ఇలాగా, అంటే ఈ బాక్స్లో కానీ ఈ ఫీల్డ్లో కానీ మనం క్వీన్ని ప్లేస్ చేయకూడదు. బికాజ్ ఆఫ్ డయాగోనల్లీ ఒకదానికొకటి మీట్ అవుతాయి అనమాట. అలా మనం మీట్ అవ్వకూడదు. సో అదే ఇక్కడ ఎన్ క్వీన్స్ ప్రాబ్లం. అలాగా 4x4 కాలమ్స్ తీసుకున్నప్పుడు 4 queensని మనము ఒకదానికొకటి క్రాష్ అవ్వకుండా ప్లేస్ చేయడమే ఎన్ క్వీన్స్ ప్రాబ్లం. సో ఇప్పుడు అది అలాగే చేద్దాం 1 by 1. ఫస్ట్ నేను ఇక్కడ ఒక క్వీన్ని ప్లేస్ చేశాను. సో అంటే దీనికి ఈ రో ఇంకెక్కడా కూడా క్వీన్ ఇన్సర్ట్ చేయకూడదు, యాజ్ వెల్ యాజ్ ఈ రోలో చేయకూడదు, ఆ కాలంలో ఎక్కడ క్వీన్ని మనం ప్లేస్ చేయకూడదు అనమాట. సో ఒక క్వీన్ని నేను సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ చేశాను. అంటే నా పాయింట్ ప్రకారం నేనేంటి, ఇది కరెక్ట్ వే అనుకోని నేను చేశాను ఫస్ట్లో, ఓకే చేశాను. నెక్స్ట్ సెకండ్ క్వీన్ని ఇన్సర్ట్ చేస్తాను. చూడండి ఎక్కడ పాసిబుల్ అవుతుంది, సెకండ్ రో, అంటే ఒక రోలో ఒక క్వీనే ఉండాలి అని కండిషన్ ఇదే. నో 2 queens ఇన్ ద సేమ్ రో అండ్ సేమ్ కాలం అండ్ డయాగనల్ కూడా. అంటే ఇంకా ఆ రో మనం టచ్ చేయకూడదు, ఆ కాలము టచ్ చేయకూడదు. అంటే ఇది అయిపోయింది. ఇంకా ఈ మిగిలిన 9లో మాత్రమే చెక్ చేయాలి. సో ఇప్పుడు నేను క్వీన్ 2, సో ఇది వచ్చేసి క్వీన్ 1. నెక్స్ట్ క్వీన్ 2 నేను ప్లేస్ చేస్తాను. ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను, సో ఇక్కడ చేయకూడదు, ఎందుకంటే సేమ్ కాలంలో ప్లేస్ చేసినట్టు అవుతుంది. అలాగే ఇది చేయకూడదు. సో ఒకవేళ ఇక్కడ చేద్దాం అనుకుంటే డయాగనలీ ఒకదానికొకటి మీట్ అవుతాయి, ఎదురు పడతాయి కాబట్టి నేను ఇక్కడ చేయకూడదు. తర్వాత ఇక్కడ పాసిబుల్ అవుతుంది. సో ఓకే, కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఎక్కడ కూడా మీట్ అవ్వదు, అది ఉండేది ఒకటే కాబట్టి దీనికి ఇది ఎక్కడ మీట్ అవ్వదు. కాబట్టి నేను ఇక్కడ క్వీన్ 2 ప్లేస్ చేశాను. అంటే ఈ రో మొత్తానికి ఇంకా అక్కడ ప్లేస్ అయిపోయింది. ఇంకా ఈ కాలం 3లో మనం ఎక్కడ క్వీన్ ప్లే చేసానికి లేదనమాట, ఓకేనా. సో ఇక్కడికి ఇది బ్లాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 2 queens సక్సెస్ఫుల్గా మనము ప్లేస్ చేసేసాం. ఇప్పుడు నేను థర్డ్ కీని ప్లేస్ చేయాలి. థర్డ్ క్వీన్ ఇక్కడ ప్లేస్ చేస్తామనుకుంటే, సో ఆల్రెడీ ఈ కాలంలో క్వీన్ ఉంది. అలాగే ఈ రోలో అయితే మనకి ఇప్పుడు మనం ఈ రోలో ప్లేస్ చేయాలి కాబట్టి ఈ కాలంలో ప్లేస్ చేసాం లేదు. అలాగే ఈ కాలంలో అయితే చూడండి, ఈ కాలంలో ప్లేస్ చేస్తాం అనుకున్నాము. ఒకవేళ నేను ప్లేస్ చేశాను, ఇక్కడ మనకు రోలో మ్యాచ్ అవ్వలేదు, కాలంలో మ్యాచ్ అవ్వలేదు, కానీ డయాగోనల్ ఒకటి మీట్ అవుతాయి కదా, ఒకటికి మీట్ అవుతాయి డయాగోనల్, కాబట్టి ఇది కరెక్ట్ ప్లేస్ కాదనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కాదు, అలా చెక్ చేసుకుంటూ పోవడమే బ్యాక్ ట్రాకింగ్ అంటే. ఇక్కడ కాదు, మనకు మ్యాచ్ అవ్వదు. ఇక్కడ చేద్దామంటే ఆల్రెడీ ఆ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ పోదాం అనుకుంటే ఈ Q2 అనేది దీనికి డయాగోనల్గా మీట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ రోలో క్వీన్ని ప్లేస్ చేసానికి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రీవియస్ స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఏం చేయాలి, క్వీన్ని మార్చాలి. సో మారుద్దామా అంటే ఓకే, దీనప్పుడు మనకి ఎక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు చేయలేము, దీంట్లో చేస్తే ఇది స్ట్రైట్ అవుతుంది, అలాగే డయాగోనల్ మీట్ అవుతుంది. ఉండింది ఇక్కడ ఉంటే ఇక్కడ మనం ప్లేస్ చేయలేకపోతాం. కాబట్టి బ్యాక్ ట్రాక్ వెళ్ళి మళ్ళీ ఈ క్వీన్ 2ని ఈ ప్లేస్లోంచి ఈ ప్లేస్కి మార్చేసాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పాసిబుల్ లేదు, ఇప్పుడు అవుతుంది కదా, ఎందుకంటే డయాగోనల్లీ ఇక్కడ లేవు, ఇట్లా కాలం పరంగా లేదు, ఇట్లా డయాగోనల్ చెక్ చేసినా లేదు. కాబట్టి Q2 ఇక్కడ సక్సెస్ఫుల్గా క్వీన్ 3 నేను ఇక్కడ ప్లేస్ చేసేయచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడెక్కడ డయాగోనల్గా మీట్ అవ్వదు, రో పరంగా తీసుకున్నా మీట్ అవ్వదు, కాలం పరంగా తీసుకున్నా ఎక్కడ మనకి ఇంకొక క్వీన్తో మీట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ప్లేస్. సో నాకు ఇక్కడ క్వీన్ 3 కూడా నేను ప్లేస్ చేశాను. ఇంకా మిగిలిపోయింది క్వీన్ 4ని ప్లేస్ చేయాలి ఈ బాక్స్. సో క్వీన్ 4 ఇక్కడ ప్లేస్ చేద్దామా అంటే కరెక్ట్ కాదు, ఇక్కడ ప్లేస్ చేద్దామా అంటే ఆల్రెడీ
ఈ కాలంలో క్వీన్ ఉంది, ఈ కాలంలో క్వీన్ ఉంది, ఈ కాలంలో క్వీన్ ఉంది, ఈ కాలంలో ప్లేస్ చేద్దామా అని అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, Q3 అనేది దీనికి డయాగోనల్గా మీట్ అవుతుంది. సో అలా మనకు మీట్ అవ్వకూడదు, అలా సేమ్ డయాగోనల్గా రాకూడదు, సేమ్ రోలో ఉండకూడదు, సేమ్ కాలంలో మీట్ అవ్వకూడదు, ఎక్కడ మీట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, డయాగోనల్గా మీట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ప్లేస్ కాదు. ఈ ప్లేస్లో అంటే ఆల్రెడీ ఈ కాలంలో ఫిల్ అయిపోయింది. ఓకేనా. సో కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, అప్పుడు మనం మొత్తం ఇవన్నీ చేంజ్ చేయాలి. ఓకేనా, ఈ మొత్తం చేంజ్ చేద్దాం. సో అప్పుడు ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్తే ఇప్పుడు నేను Q2ని Q1 ఇక్కడ పెట్టాను. ఓకేనా, ఆ తర్వాత Q2ని ఇక్కడ వేశాను, Q3. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎందుకంటే దీనికి ఒకదానికి ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు దీన్ని మార్చాలి. ఎందుకంటే ఈ 4th 1 మార్చడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. Q1 ఫస్ట్ ఇక్కడ చేశాను, Q2 దీని పొజిషన్ మార్చాను ఫస్ట్. తర్వాత Q2ని ఇక్కడ పెట్టలేము, ఇక్కడ పెడితే డయాగోనల్గా మీట్ అవుతుంది, ఇక్కడ పెడితే స్ట్రైట్ మీట్ అవుతుంది, ఇక్కడ పెడితే డయాగోనల్ మీట్ అవుతుంది. అందుకే నేను ఈ ప్లేస్లోనే Q2ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్ ఎలాగోందో అలాగే నేను ఇక్కడే ప్లేస్ చేశాను. సో నెక్స్ట్ Q3. సో ఇక్కడ నేను ప్లేస్ చేయొచ్చు కదా, ఎందుకంటే నాకు డయాగోనల్గా మీట్ అవ్వదు, ఇట్లా చూసిన డయాగోనల్గా మీట్ అవ్వదు, అలాగే ఇట్లా స్ట్రైట్ కాలంగా చూసిన మీట్ అవ్వదు, ఈ రోలో మీట్ అవ్వదు. కాబట్టి Q3 ఇక్కడ నాకు సక్సెస్ఫుల్గా ప్రీవియస్ ఇక్కడ ఉంది, ఇవి నేను ఇక్కడికి వచ్చేసింది. ఎందుకంటే ఇది మారిపోయింది, మనకు అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి బ్యాక్ ట్రాక్ చేస్తున్నాం అనమాట. బ్యాక్ ట్రాకింగ్ పోయి మళ్ళీ మనకు వచ్చే కరెక్ట్ వేని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. Q3 ఇక్కడ సాల్వ్ చేసాం. నెక్స్ట్ Q4 చూడండి, ఇది ఎక్కడన్నా మనకు మీట్ అవుతుంది, దాంతో అంటే డయాగోనల్గా మీట్ అవ్వలేదు, అలాగే స్ట్రైట్గా అంటే కాలం వైజ్ మీట్ అవ్వలేదు, రో వైజ్ మీట్ అవ్వలేదు, కరెక్ట్ సెట్ అయిపోయింది. Q4 ఇప్పుడు ఇక్కడ చేయలేము, ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఎందుకంటే మనకు చేస్తాను తెలిసిపోతుంది, మనకి ఇక్కడ కాలంలోనే మీట్ అవుతుంది, ఇక్కడ కాలంలో మీట్ అవుతుంది. కాబట్టి ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డయాగోనల్గా మీట్ అవుతుందా, ఇక్కడ ప్లే చేస్తాను అనుకోండి, Q4 ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ దీనికి డయాగోనల్గా ఇక్కడ మీట్ అవ్వదు, ఇక్కడ లేదు, అలాగే సో స్ట్రైట్ కాలం తీసుకుంటే కాలంలో ఎక్కడా లేదు, అలాగే ఇట్లా డయాగోనల్ పోతే ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇది కాదు, ఇది డయాగోనల్ అంటే క్రాస్. క్వీన్ పోయేది ఇదే కదా, మనకు చెస్ ఆడవాళ్ళకి అయితే బాగా అర్థమవుతుంది. ఇది క్వీన్ యొక్క మూవింగ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ లేదు, ఇంక ఈ రోలో మొత్తము వేయాలి. కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సక్సెస్ఫుల్ ప్లేస్ ఇన్ ద 4 queens in 4x4 problem. 4x4 problem. సో ఇది n queens 4x4 rows and columns with 4 queens implementation. ఈ ప్రాబ్లం నేను సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసినట్టు. ఇప్పుడు చూడండి, మన కండిషన్ ఏంటి, 4x4లో 4 క్వీన్స్ని ఒకదానికొకటి మీట్ అవ్వకుండా క్వీన్స్ని మనము అమర్చాలన్నమాట. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా నేను ప్లే చేసేసాను. ఒకదానికొకటి ఎక్కడ కూడా మీట్ అవ్వదు. చూడండి, మీకు అలా డాలే కదా. ఇప్పుడు నేను చెస్ ఆడే ప్లేయర్స్కి అయితే క్వీన్ యొక్క మూమెంట్స్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ ఉంటుంది, డయాగోనల్ ఉంటుంది. స్ట్రైట్గా తీసుకుంటే చూడండి, ఇది నాకు ఫస్ట్ క్వీన్ ఇది తీసుకుంటాను. చూడండి ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ ఎక్కడైనా మన క్వీన్ టచ్ అయిందా, ఇలా తీసుకుంటే కాలం లో వై తీసుకుంటే అలా కాలం వై చెక్ చేద్దాం. ఎక్కడైనా మీట్ అయిందా, ఇక్కడ మీట్ అవ్వలేదు. అలాగే రో అంటే క్వీన్ 1 మనకి ఇక్కడ అలాగే డయాగోనల్గా చెక్ చేసుకోండి, ఎక్కడైనా అయిందా డయాగోనల్గా, ఇట్లా పోసుకుంటే ఇట్లా తీసుకుందాం, ఇక్కడ మీట్ అవ్వలేదు కదా. సో అదే అట్లా. తర్వాత Q2 తీసుకోండి, ఎక్కడన్నా మనకి మధ్యలో క్యూ అనేవాడు అందా, లేదు. అలాగే స్ట్రైట్గా తీసుకోండి, ఉందా, లేదు. అలాగే క్రాస్ చెక్ చేయండి, ఎక్కడైనా క్వీన్ టచ్ అయిందా. అలాగే ఇలా తీసుకోండి, ఇక్కడి నుంచి మూలకి అవ్వలేదు కదా. సో సిమిలర్లీ క్వీన్ 3 తీసుకోండి, క్వీన్ 3 ఈ మొత్తం రో చెక్ చేయండి. ఫస్ట్ రోలో ఎక్కడ టచ్ అవ్వలేదు. అలాగే కాలంలో ఎక్కడైనా మనం టచ్ అయిందా, ఎక్కడ టచ్ అవ్వలేదు. ఇంకా డయాగోనల్ చూసుకోండి, ఇక్కడి నుంచి మూలల నుంచి మూలలకు పోతుంటాయి అంతే. సో అలాగే ఈ మూల నుంచి ఈ మూలకి మనకి ఎక్కడైనా టచ్ అయిందా, ఎక్కడ టచ్ అవ్వలేదు. ఈ క్వీన్ 4కి వచ్చేయండి, ఫస్ట్ కాలం చెక్ చేసుకోండి, తర్వాత రో చెక్ చేయండి, మనకి ఎక్కడన్నా టచ్ అవుతుందా. అలాగే డయాగోనల్ ఈ మూలలు మాత్రం పోతుంది అనమాట. సో మూలలు మాత్రమే పోయినప్పుడు మనకి ఏమైనా టచ్ అయిందా, ఎక్కడ అవ్వలేదు. 4 queens సక్సెస్ఫుల్గా మనము కరెక్ట్ ప్లేసెస్లో అరేంజ్ చేసాము. సో దట్ ఈస్ ద 4 queens ప్రాబ్లమ్స్. సో సిమిలర్లీ 8 queens కూడా అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఇది మనం ఎన్ని మాటలు ఇక్కడ బ్యాక్ ట్రాక్ వచ్చేసాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీన్ని 3rd ప్లేస్
థర్డ్ క్వీన్ ప్లేస్ చేయడానికి దీన్ని ఒకదాన్ని మార్చాం, మళ్ళీ ఫోర్త్ క్వీన్ ప్లేస్ చేయడానికి మొత్తం అన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చాం. సో అట్లాగే ఇది 8 క్వీన్స్ మార్చాలంటే దాదాపు 60 టైమ్స్ మనము బ్యాక్ ట్రాకింగ్ చేసి ఒకదానికోటి అప్డేట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అది నేను డైరెక్ట్గా మీకు ప్లేసింగ్ చేసేస్తాను అనమాట. చూద్దాం, ప్లేస్ చేసి అవి ఒకదానికోటి మీట్ అవుతా లేదనేది చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి Q1, తర్వాత Q6, Q3, తర్వాత ఏం చేస్తున్నాను 5 వచ్చేసి 4 వచ్చేసి Q4, తర్వాత వచ్చేసి 5 వచ్చేసి Q5, తర్వాత ఇక్కడికి ఇంకా Q6, Q7, Q8 చూడండి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఒకవేళ మనకి ఎక్కడన్నా మీట్ అయ్యింది అంటే మనం చేసిన ప్రాసెస్ తప్పు అనమాట. మళ్ళీ ఏం చేయాలంటే సింపుల్గా తప్పని బ్యాక్ ట్రాక్ వెళ్ళి మళ్ళీ మనం కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. దాన్ని మనం బ్యాక్ ట్రాకింగ్ అంటారు సింపుల్గా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను చూద్దాం. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే నో 2 queens ఇన్ సేమ్ రో. మనం ఇప్పుడు ఈ రోలో ఇది ఒక ప్లేస్ చేసాం కాబట్టి ఇంకెక్కడ కానీ నువ్వు క్వీన్ని ప్లేస్ చేయడం లేదు. సిమిలర్లీ అలాగే కాలంలో కూడా చెక్ చేసుకోవాలి. అలాగే డయాగోనల్ అంటే క్రాస్ ఇలా పోతూ ఉంటుంది, ఈ మూల నుంచి ఈ మూలకి కరెక్ట్గా ఆ మూల నుంచి ఇలా చెక్ చేసుకుంటూ పోవాలి, దాన్ని డయాగోనల్. సో అలాగని మనము ఎక్కడ మీట్ అవ్వలేదు అంటే మనం కరెక్ట్గా ప్లేస్ చేసినట్టు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు అవుతుంది, అంతే సింపుల్గా. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. 8 queens 64 ఫీల్డ్స్ ఉంటాయి మొత్తము. అంటే 8 into 8 కాబట్టి నువ్వు 8 queensనే ప్లేస్ చేయాలి. 4 into 4 కాబట్టి 4 queensని ప్లేస్ చేయాలి, అంటే ఒకదానికోటి మీట్ అవ్వకుండా. ఇక్కడ 8 into 8 కాబట్టి 8 queensని ఒక క్వీన్తో ఇంకొక క్వీన్ మీట్ అవ్వకుండా కరెక్ట్ ప్లేస్లో మనము అరేంజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వీన్ చూడండి, కాలం 4 రో 1 కాలం 4లో ప్లేస్ చేశాను. ఇప్పుడు మనకి ఇది ఎక్కడైనా మీట్ అవుతుందా చెక్ చేద్దాం. చూడండి, సో రో మొత్తం అలా డాటెడ్ లైన్స్తో మీరు చేసుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేసి ఉంటుంది. సో నాకు ఎక్కడ కూడా అలాగే డయాగోనల్ అంటే క్రాసెస్ కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి. ఎక్కడన్నా అవుతుందేమో, అవితే ఏం లేదు, బ్యాక్ ట్రాక్ వెళ్ళాల్సిందే మళ్ళీ. ఓకేనా, అది అయిపోయింది. క్వీన్ 1 సక్సెస్ఫుల్గా చేసేసాము. క్వీన్ 2 చెక్ చేయండి. ఫస్ట్ ఈ కాలం మొత్తం ఎక్కడైనా మనకి ఇంకొక రో ఏమన్నా ఇంకొక క్వీన్ ఏమన్నా మనకి మీట్ అవుతుందేమో చెక్ చేయండి. కాలంలో చేయలేదు. ఇప్పుడు నేను రోలో డాటర్ లైన్ ఇస్తున్నాను. ఎక్కడన్నా మనకు క్యూ అనే వర్డ్ అంటే క్వీన్ అడుగున్నట్టు, అప్పుడు మనము మిస్ ప్లేస్లో ప్లేస్ చేసినట్టు అవుతుంది. సో నేను డయాగ్రామ్గా చెక్ చేస్తున్నాను. మూలలు కరెక్ట్గా తీసుకోండి. ఎక్కడా కూడా మనకు క్వీన్ అనేది టచ్ అవ్వదు అనమాట. ఈ ఒక డయాగ్రామ్ అయిపోయింది, ఇంకొక డయాగ్రామ్ అవుతుంది. ఓకేనా, మనకి ఎక్కడన్నా తీసుకుంటే అలా 8 ways ఉంటుంది. క్వీన్ మూవింగ్ డైరెక్షన్ 8 ways, అంటే బ్యాక్ స్ట్రైట్, ఫార్వర్డ్ స్ట్రైట్, ఇలా వర్టికలీ స్ట్రైట్ ఫార్వర్డ్, అలాగే డయాగోనల్ కూడా అంటే 8 ways. ఇదొక వే, ఇదొక వే, ఇట్లా ఒక వే, అట్లా. సో ఇప్పుడు నేను Q3 చెక్ చేస్తాను. మొత్తం ఈ రో అంతా చెక్ చేస్తాను ఫస్ట్. చూసినాను ఎక్కడ రో అంతా వల్ల. ఇప్పుడు నేను కాలం మళ్ళీ డాటాతో చెక్ చేసుకుంటున్నాను. ఎక్కడన్నా ఉంటే మనకు క్వీన్ మీట్ అవుతుంది, కానీ ఎక్కడ నాకు లేదు. డయాగోనల్గా చెక్ చేస్తాను. చూద్దాం, ఇక్కడ పెద్ద లెంతీగా ఉంది డయాగోనలీ. సో పక్కన వెళ్ళిపోతుంది, మనకి ఎక్కడ మీట్ అవ్వలేదు. సో ఇటు అయిపోయింది, ఇట్లా చూద్దాము. అక్కడ కూడా మీట్ అవ్వలేదు, అంటే కరెక్ట్ ప్లేస్లో మీట్ అయ్యింది ప్రజెంట్ అంతవరకు. ఇప్పుడు Q4ని చెక్ చేయండి. Q4 రో మొత్తం చెక్ చేయండి. ఫస్ట్ రోలో ఎక్కడన్నా మనకు ఇంకొక క్వీన్ ఏమన్నా ఉందా, లేదు. కాలంలో చెక్ చేయండి. Q2 కాలం 2లో కూడా ఎక్కడ నాకు క్వీన్ అరేంజ్ లేదు, అంటే ఎదురవ్వలేదు. ఇప్పుడు డయాగోనల్గా చెక్ చేయండి. డయాగోనల్గా చెక్ చేశాను, ఇక్కడైతే ఎక్కడ అవ్వలేదు. తర్వాత ఇట్లా డయాగోనల్ చేసుకోండి. చూడండి పక్కన వెళ్ళిపోతుంది, కానీ మనకి ఎక్కడ మీట్ అవ్వలేదు. ఓకేనా, ఇంకా Q4 కూడా అయిపోయింది. Q5 చెక్ చేయండి. ఫస్ట్ కాలం చూడండి, Q5 ఉన్న కాలంలో ఇంకొక క్వీన్ ఏమైనా అరేంజ్ చేశారా అంటే ఎక్కడన్నా మీట్ అవుతుందంటే ఎక్కడా లేదు.
అలాగే కాలం అయిపోయిన తర్వాత రో Q5 ఉన్న రో అంతా కూడా చెక్ చేయండి. ఎక్కడా కూడా మనకి క్వీన్ అనేది లేదు. డయాగోనల్గా చూసుకోండి. సో ఇది కదా, చూడండి దాని పక్కనకి వెళ్తుంది కానీ దాంతో ఎక్కడ మీట్ అవ్వాలి. ఏది కూడా ఎక్కడన్నా మీట్ అయిందా? ఎక్కడ మీట్ అవ్వదు. దాన్నే బ్యాక్ ట్రాకింగ్ అంటారు. చూడండి Q5 కూడా మనం డాటెడ్ లైన్స్ ఇచ్చుకుంటే మనకి ఎక్కడన్నా దానికి ఆ డాట్ లైన్ ఆ క్యూ మీద కానీ పోయిందంటే ఆ క్వీన్తో మీట్ అయినట్టు. అప్పుడు మనం కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయమంట. 6 చెక్ చేయండి. 6 ఉన్న Q6 క్వీన్ 6 ఉన్న రోను మొత్తం చెక్ చేస్తాను, ఎక్కడ మీట్ అవ్వలేదు. అలాగే కాలం ఫస్ట్ కాలం ఇక్కడ లేదు. డయాగోనల్ చెక్ చేస్తున్నాను, డయాగోనల్గా కూడా నాకు ఎక్కడ మీట్ అవ్వలేదు. ఒక సైడ్ అయిపోయింది. ఇంకా ఇట్లా చూస్తాను, ఇక్కడ మనకి ఎక్కడ మీట్ అవ్వలేదు. Q6 కూడా సక్సెస్ఫుల్గా ప్లే చేసి Q7 కాలం 3లో ఉంది. కాలం 3ని ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను. ఇంకొక క్వీన్ ఏమన్నా మ్యాచ్ ఎదురుపడుతుంది అంటే ఎక్కడ నాకు ఎదురవ్వలేదు. అలాగే Q7 క్వీన్ 7 ఉన్న రోను మొత్తం కూడా చెక్ చేస్తున్నాను, ఎక్కడన్నా ఉందా అంటే నాకు ఎక్కడా లేదు. డయాగోనల్గా చెక్ చేద్దాం. చూడండి డయాగోనల్ కూడా ఎక్కడ నాకు మీట్ అవ్వలేదు. ఇంకొక డైరెక్షన్లో చూడండి, ఇట్లా Q7 నిన్న మీట్ అయిందా? లేదు. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది Q8 కాలం 5లో ఉంది. కాలం 5 ఒకసారి టాప్ నుంచి కిందికి చెక్ చేసుకుంటారండి. ఇంకొక క్వీన్తో ఏమన్నా మీట్ అవుతుంది, అక్కడ మీట్ అవ్వలేదు. రో 8లో ఉంది. రో 8లో ఇంకా మీట్ అయ్యే ఛాన్స్ లేదు. డయాగోనల్గా చెక్ చేద్దాము. డయాగోనల్గా కూడా నాకు మీట్ అవ్వదు. ఓకే, అలాగే ఇట్లా డయాగోనల్గా చెక్ చేస్తాం. సో సక్సెస్ఫుల్గా మనము అన్నీ చెక్ చేసేసాం. క్వీన్ ఎక్కడా కూడా నాకు మీట్ అవ్వలేదు ఇంకొక క్వీన్తో. సో అలా చేసాం కాబట్టి మన ప్రాసెస్ కరెక్ట్. సో ఈ విధంగా చేయడాన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటారు. అంటే చెక్ చేసుకుంటూ పోవాలి. మనం ఫస్టింగ్ ఇనిషియల్గా చేసినప్పుడు అనుకోండి, ఇట్లా కాకుండా ఈ ప్రాసెస్ కాకుండా మనం చేసామని ఈ విధంగా చెక్ చేస్తే ఇది 60 టైమ్స్ మనం బ్యాక్ ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఆ 60 టైం అని ఎవరు కూడా ఆల్మోస్ట్ చెప్పరు. అంత చెప్పాలంటే కనీసం నీకు ఒక 5 to 6 hours పడుతుంది. అలా బ్యాక్ చేసుకుంటూ అన్నీ ఒకదాని బట్టి మార్చుకుంటూ వస్తాం కాబట్టి ఎవరు చెప్పరు. డైరెక్ట్గా ప్లేసెస్ ఇచ్చేస్తారు. అంటే ఇవే ప్లేసెస్ అని కాదు, ఇంకా కొన్ని చేంజెస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వేరే ఉంటాయి. కొంతమంది ఇక్కడ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి అవి కూడా వస్తాయి. అలా మనకి ఇక్కడ 60 కాంబినేషన్స్ వస్తాయి. ఇలా 64 కాంబినేషన్స్ చేయొచ్చు. మళ్ళీ 64 ఇదొకటే అని కాదు, ఫైనలైజ్ ఇలా 64 కాంబినేషన్తో 64 రిజల్ట్స్ వస్తాయన్నమాట. అలా ఒక్కొక్కరికి ఒకటి వస్తాయి. కాబట్టి ఇదే కరెక్ట్, అది కరెక్ట్, అది కరెక్ట్. కాకపోతే ఏంది, ఇక్కడ మనకి కరెక్ట్ అవ్వాలి అంటే ఒక క్వీను ఇంకొక క్వీన్తో ఎక్కడా కూడా మీట్ అవ్వకూడదు. అదే కండిషన్స్. రో వైజ్ తీసుకున్నా, కాలం వైజ్ తీసుకున్నా, డయాగోనల్ తీసుకున్నా ఇంకొక క్వీన్తో మీట్ అవ్వకుంటే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో దట్ ఈస్ ద ఎన్ క్వీన్స్ ప్రాబ్లం విత్ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్. సో అది అందరికీ సింపుల్గా అర్థమైంది అనుకుంటాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అని, మీ సరౌండింగ్లో ఉన్న స్టూడెంట్స్కి. వెరీ సింపుల్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవరిబడి.